రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలకి 29వ తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సపోర్ట్ దొరకలేదు. సపోర్ట్ అంటే అల్పపీడనం కానీ, ఉపరితల ఆవర్తనం కానీ ఏదైనా ఉంటే నైరుతి రుతుపవనాలు తోడై వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆ బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళిపోవడంతో నైరుతి రుతుపవనాలు వీక్ అయిపోయాయి. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం స్పష్టంగా ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా తెలిపింది. ఎండలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. 4 రోజుల నుంచి వర్షాలు పడడం లేదు. చాలామంది అడుగుతూ ఉన్నారు, రుతుపవనాలు వచ్చాయి, వర్షాలన్నీ ఏమైనా. రుతుపవనాలు రాగానే వర్షాలు పడవు. రుతుపవనాలు వర్షాలుగా మారడానికి అనువైన వాతావరణం లేదు. మరో వారం రోజుల పాటు ఎండలు ఎరగదీసే అవకాశం ఉంది. అయితే ఈ వారం రోజుల పాటు వర్షాలు పడవా అంటే వాతావరణంలో థండర్ స్టార్మ్స్ వల్ల వర్షాలు పడే అవకాశం ఉంది. వేసవికాలం కనుక విపరీతమైన ఎండలు వచ్చి సాయంత్రానికి ఎలాగైతే వర్షాలు వస్తాయో అలాంటి వర్షాలు వచ్చే అవకాశం ఉంది. మరో వారం 10 రోజుల తర్వాత నైరుతి రుతుపవనాలు మరలా రాష్ట్రంలో చురుగ్గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే బ్రేక్ మాత్రమే వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే నైరుతి రుతుపవనాలు చక్కగా పనిచేస్తా ఉన్నాయి. అక్కడ అల్పపీడనం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు కూడా తోడు కావడంతో వరదలు వచ్చే విధంగా ఈశాన్య రాష్ట్రాలు మొత్తాన్ని ముంచేసినాయి. నెక్స్ట్ మరో వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు వచ్చిన సమయంలో అల్పపీడనం వచ్చిన, ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ వేసవి ఎండలు భరించాల్సిందే. జూన్ నెల వచ్చినా కూడా వేసవికాలం మాదిరి 42 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతా ఉన్నాయి. జూన్లో కూడా సహజంగానే ఎండలు ఎక్కువగానే ఉంటాయి. ఏప్రిల్, మే నెలలతో పాటు జూన్లో కూడా హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతూ ఉంటాయి. అలాగే సాయంత్రానికి వర్షాలు విరుచుకుపడుతూ ఉంటాయి. రాబోయే 4-5 రోజుల పాటు రుతుపవన వర్షాలు అయితే ఉండవు, కానీ థండర్ స్టార్మ్స్ వల్ల అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వర్షాలు 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షాలు నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మీ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో ఇలాంటి వర్షాలు ఏమైనా నమోదైతే కామెంట్ చేయండి.